డిస్కస్ చేసే ఈ చాప్టర్ కంప్లీట్గా బేస్ అయి ఉంది కర్వ్డ్ సర్ఫేసెస్ పైన కదా. సో ఇప్పుడు ఈ స్పెరికల్ లెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సర్ఫేస్ అయినా మనకి కర్వ్డ్ అయి ఉండాలి. ఓకే, ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇక్కడ R1 అండ్ R2 అనేది రేడియస్. R1 అండ్ R2 ఆర్ ది రేడి ఆఫ్ lens. Got it? Hey my dear students, welcome to PW Telugu 9th and 10th and also welcome back to our series summary lecture, and it's me Gayatri Patel, your physics ma'am. So guys, how are you all? రివిజన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అండ్ మన ఛానల్లో కంటిన్యూస్గా డైలీ ఒక చాప్టర్కి సంబంధించిన రివిజన్ లెక్చర్ రిలీజ్ అవుతుంది కదా, అప్లోడ్ చేస్తున్నాం కదా. ఆర్ యూ ఆల్ ఫాలోయింగ్ రెగ్యులర్లీ? ఎందుకంటే ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనకి స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు ఎంత పట్టింది, హార్డ్లీ పెద్ద చాప్టర్ అయితే 2 to 2.5 hours టైం పట్టింది. ఓకే, అన్నిటిని ఒకేసారి చదవాలనుకున్నప్పుడు. బట్ ఇప్పుడు వాటి అన్నింటిని ఒకసారి చదివేశాక మళ్ళీ మనం రివైజ్ చేస్తున్నాం కాబట్టి వీ డోంట్ నీడ్ దాట్ మచ్ టైం, రైట్? సో మనకి ఆ చాప్టర్ నుంచి వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి యాక్టివిటీస్ అన్ని చదవాల్సి వచ్చింది. బట్ వాటన్నిటిని రివైజ్ చేసుకోవడానికి అంత టైం అవసరం లేదు. సో దాట్ ఈస్ వై ఈ సమరీ లెక్చర్లో మనం ఎంత పెద్ద చాప్టర్నైనా హార్డ్లీ 30 minutes నుంచి 45 minutes మధ్యలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వీటిని పెండింగ్స్ ఏమి ఉంచుకోకుండా వీలైనంత వరకు రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ మనకి ఈ టైంలో, ఎందుకంటే ఒకసారి సిలబస్ అంతా అయిపోయింది కాబట్టి ఈ టైంలో మీరు స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తుంటారు, టెస్ట్లు ఇస్తుంటారు కదా. సో రివిజన్ ఎగ్జామ్స్ ఇస్తున్నప్పుడు ప్రతి చాప్టర్ని అంత ఫోకస్డ్గా ప్రతి చాప్టర్ పైన 1 or 2 hours ఇట్లా స్పెండ్ చేయలేం మనం. సో అట్లాంటప్పుడు ఈజీగా క్విక్గా రివైజ్ చేసుకోవాలంటే ఉన్న మినిమం టైంలో క్వాలిటీగా చదవాలనుకున్నప్పుడు ఇట్లాంటి సిరీసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఇవి రెగ్యులర్గా ఎక్కడ డిలే లేకుండా వస్తున్నాయి కాబట్టి వీలైనంత వరకు యూటిలైజ్ చేసుకోండి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈరోజు మనం డిస్కస్ చేసే చాప్టర్ ఏంటి? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. లాస్ట్ క్లాస్లో మనం అంటే మీరు టీఎస్ బోర్డులో వాళ్ళు అయితే 9th క్లాస్లో నేర్చుకున్నారు రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేస్ అని. అదే మన ఏపీ బోర్డులో వాళ్ళైతే ఈ చాప్టర్లో క్లాస్ 10లోనే రిఫ్రాక్షన్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ చాప్టర్ ప్రీవియస్ చాప్టర్ నేర్చుకున్నారు. సో ఇది దానికి కంటిన్యూస్ చాప్టర్. సో అక్కడ ప్లేన్ సర్ఫేస్ లో రిఫ్రాక్షన్ ఎట్లా జరుగుతుందని నేర్చుకున్నాం, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ లో ఎలా జరుగుతుంది అనేది నేర్చుకుంటున్నాం. సో ఈ చాప్టర్ లో మన సిలబస్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అదే ఇందాక చెప్పాను కదా, కర్వ్డ్ సర్ఫేసెస్ లో రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది. ఇక్కడ మనం బేసిక్ గా ఏం చూస్తామంటే, రిఫ్రాక్షన్ రేరర్ టు డెన్సర్ వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, డెన్సర్ టు రేరర్ వెళ్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది కదా. అండ్ దట్ టు కర్వ్డ్ సర్ఫేస్ అన్నాం కాబట్టి కర్వ్డ్ కెన్ బి 2 types, కర్వ్డ్ ఇన్వర్డ్స్, కర్వ్డ్ అవుట్వర్డ్. సో ఈ 4 types లో మన రే ఎట్లా రిఫ్రాక్షన్ తర్వాత రిఫ్రాక్టెడ్ రే ఎలా బెండ్ అవుతుంది అనేది చూస్తాం. అండ్ లెన్సెస్, ఎస్ వీ హ్యావ్ 2 types of lenses. 2 types కాదు, వీ హ్యావ్ యాక్చువల్లీ 6 types of lenses ఇన్ ద మార్కెట్. అవైలబుల్గా ఉన్నవి 6, కానీ మనం ఈ చాప్టర్లో రెండు బై డిఫాల్ట్గా రెండింటిని కన్సిడర్ చేస్తాం. ఒకటి కాన్వెక్స్ లెన్స్ అండ్ ఒకటి కాన్కేవ్ లెన్స్. సో ఈ రెండు లెన్సెస్ ఫార్మ్ చేసే ఇమేజెస్ ని మనం ఇక్కడ చూస్తాం. బట్ ఇమేజ్ ఫార్మేషన్ గురించి నేర్చుకోవాలంటే మనం రే డయాగ్రామ్స్ డ్రా చేయాలి. రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆ రే ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది ఇక్కడ ముందు చూస్తాం. ఓకే, అండ్ ఎస్ ఫోకల్ లెంత్ ఎలా తీసుకుంటాం అనేది కూడా చెప్తాను. అండ్ ఫోకల్ లెంత్ తో పాటు ఫోకల్ ప్లేన్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇమేజ్ ఫార్మేషన్, రెండు లెన్సెస్ కాన్కేవ్ అండ్ కాన్వెక్స్ లెన్స్ ఎట్లాంటి ఇమేజెస్ ని ఫార్మ్ చేస్తుంది అనేది రే డయాగ్రామ్స్ ని యూజ్ చేసి తెలుసుకుంటాం. అండ్ వీటి తర్వాత యూజెస్. సో ఇవన్నీ నేర్చుకున్నాం సరే, కానీ డే టు డే లైఫ్లో మన రెగ్యులర్గా మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏంటి, వాటిని ఇక్కడ చూస్తాం. మనం రిఫ్రాక్షన్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ లో స్పెరికల్ మిర్రర్స్ గురించి నేర్చుకున్నప్పుడు అక్కడ ఒక ఫార్ములా డిరైవ్ చేసాం. ఏంటది? లెన్స్ ఫార్ములా, రైట్? మిర్రర్ ఫార్ములా, రైట్? స్పెరికల్ మిర్రర్స్ గురించి డిరైవ్ చేసిన ఫార్ములా మిర్రర్ ఫార్ములా. సో సేమ్ అలాగే ఇక్కడ వీటికి లెన్సెస్ కి కూడా ఒక ఫార్ములా ఉంది, దాట్ ఈస్ లెన్స్ ఫార్ములా. అది కూడా చూస్తాం. ఎస్, అక్కడ మిర్రర్ ఫార్ములా తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? మ్యాగ్నిఫికేషన్ అనే ఒక టర్మ్ గురించి నేర్చుకున్నాం, రైట్? సో ఇక్కడ కూడా మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది, బట్ అది ఇది రెండు సేమ్ అయినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయా చూద్దాం. అండ్ హియర్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో ఒక లెన్స్ తయారు చేస్తున్నామంటే దాని మీడియం ఎంత ఉండాలి, లేదంటే ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి దాంట్లో ఉన్న రేడియస్ కానీ లేకపోతే ఫోకల్ లెంత్ కానీ వీటిని యూజ్ చేసి ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది ఇక్కడ చూస్తాం. గాట్ ఇట్? సో వితౌట్ వేస్టింగ్ టైం నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సో ఇక్కడ ఏమంటున్నారు? ray traveling parallel to the principal axis. So parallel ga undi, fine, and rarer to the denser medium. So this rarer medium, so I have considered
ఇట్ హాజ్ అ రేరర్ మీడియం అండ్ ఇది డెన్సర్ మీడియం. ఓకే, అండ్ ఇక్కడ రేరర్ మీడియం నుంచి వచ్చే రే ఏ సైడ్ పైన ఇన్సిడెంట్ అయింది, ఇదే సైడ్ కాన్కేవ్, రైట్. అండ్ ఇక్కడ కూడా సో ఇక్కడ ఇది రేరర్ మీడియం అండ్ ఇది డెన్సర్ మీడియం, రైట్. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళే రే దేనిపైన ఇన్సిడెంట్ అయింది, ఇక్కడ కాన్కేవ్ సర్ఫేస్ పైన. నౌ ఈ రెండు కేసెస్లో రే ఎలా బెండ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేరర్ నుంచి డెన్సర్కి వెళ్తున్నప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ రిఫ్రాక్టర్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్, లేకపోతే బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఇట్ ఈస్ డెన్సర్ మీడియం, రైట్. సో ఇట్స్ ఆల్వేస్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. సో ఇక్కడ నార్మల్ ఆల్రెడీ మనకు తెలుసు, ఇక్కడ ఈ వైట్ రే అనేది నార్మల్, ఇక్కడ కూడా వైట్ రే అనేది నార్మల్ మనకి. ఇక్కడ ఈ రే అనేది రిఫ్రాక్టర్ రే ఎలా బెండ్ అవుతుంది? సో టువర్డ్స్ ది నార్మల్, రైట్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ towards, fine. సో ఇక్కడ ఇది నార్మల్, సో ఇక్కడ ఇట్లా బెండ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ కేసులో ఇక్కడ ఇది టువర్డ్స్ ది నార్మల్, ఇటువైపు వెళ్తే అవే ఫ్రమ్ ది నార్మల్, ఇటువైపు టువర్డ్స్ ది నార్మల్. సో ఓకే, ఈ రెండు కేసెస్లో రే ఆల్వేస్ టువర్డ్స్ ది నార్మల్ వచ్చింది. బట్ ఇక్కడ కాన్కేవ్ సర్ఫేస్ ఏం చేసింది అంటే ఇటువైపు ఇది కాన్వెక్స్. ఓకే, సో కాన్వెక్స్ సర్ఫేస్ ఏం చేసింది, కన్వర్ట్ చేసింది, అండ్ కాన్కేవ్ సర్ఫేస్ డైవర్ట్ చేసింది. బట్ ఇక్కడ ఒకవేళ ఇదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. ఓకే, సో ఫస్ట్ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తున్నప్పుడు రే ఏమవుతుంది, ఇట్ ఆల్వేస్ బెండ్స్ అవే ఫ్రమ్ ది జంక్షన్ నార్మల్, అవే ఫ్రమ్ నార్మల్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తాను, ఇందాకట్లాగానే టూ కేసెస్ ఉన్నాయి. అది డెన్సర్, ఇది డెన్సర్ మీడియం, ఎస్ ఇట్ ఈస్ అ డెన్సర్ అండ్ ఎస్ ఇట్ ఈస్ రేరర్. ఇక్కడ కూడా ఇది డెన్సర్, ఇది రేరర్, ఫైన్. ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. బట్ ఇక్కడ వెళ్ళేటప్పుడు మీడియం చేంజ్ అయ్యేటప్పుడు ఏ సైడ్ పైన ఏది ఇన్సిడెంట్ అయింది, ఇట్ ఈస్ కాన్వెక్స్ సర్ఫేస్, రైట్. సో కాన్వెక్స్ నుంచి మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మనం ఏం డ్రా చేస్తున్నాం, నార్మల్ డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ ఎల్లో లైన్ అనేది నార్మల్ ఇండికేట్ చేస్తుంది. సో నార్మల్ కి అవేనా ఆల్వేస్ టువర్డ్స్, ఇక్కడ ఇందాక డిస్కస్ చేస్తాం, ఇట్ ఈస్ ఆల్వేస్ అవే ఫ్రమ్ ది జంక్షన్, రైట్. సో ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. ఓకే, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ప్యారలల్ గా ఉంది, ఫైన్. ఇక్కడ డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తున్నప్పుడు ఏ సర్ఫేస్ పైన ఇది ఇన్సిడెంట్ అయింది, ఇదేం సర్ఫేస్, ఇది కాన్కేవ్. ఇప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ పైన ఈ పాయింట్ దగ్గర నాకు నార్మల్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం, సెంటర్ నుంచి ఒక లైన్ ని డ్రా చేస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక రేడియస్ ని ఎక్స్టెండ్ చేసాం. ఈ నార్మల్ కి ఆల్వేస్ అవే ఫ్రమ్ ది జంక్షన్, రైట్. సో నేను ఎటువైపు డ్రా చేయాలి, ఇప్పుడు ఇటువైపు డ్రా చేస్తే టువర్డ్స్ ది జంక్షన్ అవుతుంది. సో దాట్ ఈస్ వై ఇది. ఓకే, ఇప్పుడు 4 కేసెస్లో రే ఎలా బెండ్ అవుతుంది ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అనేది అర్థమైంది కదా. నౌ లెట్స్ సీ ది ఇమేజ్ ఫార్మేషన్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో కర్వ్డ్ సర్ఫేసెస్లో జనరల్గా మనం ఇప్పటివరకు చూసింది ఏంటి, ఇది ఒక మీడియం. ఓకే, అది కాన్కేవ్ సర్ఫేసే కానీ కాన్వెక్స్ సర్ఫేసే కానీ రే అనేది ఇటు నుంచి ఇటైనా రావచ్చు, లేకపోతే ఇటు నుంచి ఇటైనా రావచ్చు, మనకి అదంతా విషయం కాదు. బట్ ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్, ఓకే, సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్, ఈ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అండ్ ఈ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అయింది. అండ్ మనకి రేడియస్ కూడా ఉంటుంది కదా. సో రేడియస్ కాదు, ఓన్లీ దీని ఈ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అండ్ N2 అని అనుకున్నాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి నేను, ఓకే, ఇది కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి దీనికి ఉన్న ఇది రేడియస్ R. ఓకే, సో ఇక్కడ U అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనుకోండి. ఓకే, ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం V అనేది ఇమేజ్ డిస్టెన్స్, ఫైన్. అండ్ N1 అండ్ N2 అనేది రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అని ముందే చెప్పాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇటువైపు రేస్ ఇటు నుంచి అయినా రావచ్చు అని చెప్పాను కదా. సో ఫస్ట్ కన్సిడర్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇది U అవుతుంది. సరే, ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది, ఫైన్. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది,
వి అవుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని యూజ్ చేసుకొని నేను ఇప్పుడు ఏదైనా రిలేషన్ రాయొచ్చా, ఈక్వేషన్ రాయొచ్చా అనుకున్నప్పుడు మనం క్లాస్లో కంప్లీట్ డెరివేషన్ డిస్కస్ చేసాం ఒకసారి అక్కడ చూడండి. బట్ మనం ఇక్కడ ఓన్లీ ఫార్ములాని మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. దాట్ ఈస్ n2 by v minus n1 by u is equals to n2 minus n1 by r. Okay, so this is the relation between refractive indices and image distance and object distance. Okay, ఇది ఎప్పుడు only for curved surfaces, only for curved surfaces. ఎందుకు ప్లేన్ మిర్రర్స్కి కాదు, ప్లేన్ సర్ఫేసెస్కి కాదు అంటే జనరల్గా ఇక్కడ మనం ఏం ఫార్ములాలో ఇదేముంది, ఆర్ అంటే నేను ముందే చెప్పాను అక్కడ. సో ఇట్ ఈస్ రేడియస్, రైట్? బట్ మనకి ఒకవేళ ప్లేన్ సర్ఫేసెస్ కన్సిడర్ చేశాను ఇక్కడ, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నేను ఇక్కడ నుంచి ఇది ఒక మీడియం, ఓకే, ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్తుంది ఒక రే, ఓకే. ఇక్కడ రేడియస్ ఏమైంది, కంప్లీట్గా మనం ఎంత ఎక్స్టెండ్ చేసినా కూడా రేడియస్ అనేది ప్లేన్ సర్ఫేసెస్కి ఇన్ఫినిటీ ఉంటుంది, రైట్? సరే ఇప్పుడు ఒకసారి ఆ వాల్యూని ప్లేన్ సర్ఫేసెస్కి సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, n2 by v minus n1 by u is equals to n2 minus n1 by ఇన్ఫినిటీ, రైట్? సో ఏదైనా డినామినేటర్లో ఇన్ఫినిటీ ఉంటే కంప్లీట్గా ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది. సో ఇప్పుడు నా వాట్ ఐ కెన్ రైట్, n2 by v minus n1 by u is equals to 0. That is nothing but n2 by v minus n1, I mean that is equals to n1 by u. Okay, ఇది ప్లేన్ సర్ఫేసెస్కి అయితే ఈ ఫార్ములాని యూస్ చేయొచ్చు అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్కి ఈ ఫార్ములాని యూస్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ దెన్ లెన్సెస్. సో లెన్సెస్ అంటే ఏంటి, ఇప్పటివరకు మనం కర్వ్డ్ సర్ఫేస్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఎగ్జాక్ట్గా లెన్స్ అంటే ఏంటి? లెన్స్ కావడానికి మనకి ఫస్ట్ డెఫినేషన్ వదిలిపెడితే లెన్స్ కావడానికి ఒక చిన్న 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిఫ్రాక్షన్ కావాలంటే అది ఎందులో అవుతుంది? రిఫ్రాక్షన్ ఎప్పుడు కానీ మీడియం ఎలా ఉండాలి? ఒపేక్ అయితే అవుతుందా? ఒపేక్ అయితే ఖచ్చితంగా అది అక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? సో రిఫ్లెక్షన్ జరుగుతుంది ఒపేక్ సర్ఫేసెస్ పైన, బట్ నాట్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ జరగాలంటే మనకి ట్రాన్స్పరెంట్ మీడియం అయి ఉండాలి. లెన్స్ should be made of transparent medium. Okay, transparent material. ఓకే, సరే ట్రాన్స్పరెంట్ ఉంది, సరిపోయింది. బట్ ఇంకా ఏం కావాలి? మనం స్పెరికల్ లెన్సెస్ అని అంటాం. సింపుల్గా మిర్రర్స్ కానీ లేదంటే లెన్స్ కానీ అన్నాం. స్పెరికల్ మిర్రర్స్, స్పెరికల్ లెన్సెస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ చాప్టర్ కంప్లీట్గా బేస్ అయి ఉంది కర్వ్డ్ సర్ఫేసెస్ పైన కదా. సో ఇప్పుడు ఈ స్పెరికల్ లెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సర్ఫేస్ అయినా మనకి కర్వ్డ్ అయి ఉండాలి. ఓకే, అట్లీస్ట్ one surface should be curved. Fine. సో కర్వ్ అయ్యేది మనకి ఒక సర్ఫేస్ కర్వ్ అయి ఉన్నా కూడా ఇంకొకటి ప్లేన్ ఉండొచ్చు. అండ్ సర్ఫేస్ కర్వ్ అయి ఉంటుంది అని అన్నామంటే అది కాన్కేవ్ అయినా కావచ్చు, కాన్వెక్స్ అయినా కావచ్చు. సో హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇదొకటి. ఓకే, ఇది ట్రాన్స్పరెంట్ మెటీరియల్తో తయారు చేసి అండ్ రెండు సర్ఫేసెస్ కూడా ఏమై ఉన్నాయి, కాన్వెక్స్ కదా. సో దీన్ని ఏమంటాం మనం? బై కాన్వెక్స్ లేదంటే డబుల్ కాన్వెక్స్ లెన్స్ అని అంటాం. సరే ఇప్పుడు రెండు వైపులా కాదు, ఒకటే వైపు కాన్వెక్స్ అయి ఉంది అండ్ ఇంకొక వైపు ఏం జరిగింది, నేను ఇంకొక వైపు ప్లేన్ తీసుకున్నాను. సో ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. సరే ఇట్లా రెండు వైపులా ఒకవైపు ప్లేన్ కాకుండా ఒకవైపు ప్లేన్ కాన్వెక్స్ ఉండి ఇంకొక వైపు కాన్కేవ్ ఉంది. సో అట్లాంటి వాటిని ఏమంటాం మనం? కాన్వెక్సో కాన్కేవ్ లెన్స్ అని అంటాం, రైట్? సో ఇట్లా కాకుండా ఇప్పుడు రెండు సర్ఫేసెస్ కూడా కాన్కేవ్ అయ్యాయి. ఓకే, సో బై కాన్కేవ్ అనొచ్చు, లేదంటే డబుల్ కాన్కేవ్ లెన్స్ అనొచ్చు, లేకపోతే సింపుల్గా బై డిఫాల్ట్గా ఈ రెండింటిని మనం ఏమంటాం? కాన్వెక్స్ లెన్స్ లేదంటే కాన్కేవ్ లెన్స్ అని అంటాం. అండ్ వన్ సైడ్
దీనిలాగానే వన్ సైడ్ కాన్కేవ్ అయి ఉంది అండ్ ఇంకొక సైడ్ ప్లేన్ ఉంది. సో ఈ లెన్స్ ఏమంటాం, ప్లేనో కాన్కేవ్ లెన్స్ అంటాం. సరే, ఒక వైపు కాన్కేవ్ ఉంది అండ్ రెండో వైపు కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది. సో ఇట్లాంటి లెన్సెస్ని మనం ఏమంటాం, కాన్కేవో కాన్వెక్స్ లెన్స్. గాట్ ఇట్. సో మార్కెట్లో ఈ 6 టైప్ ఆఫ్ లెన్సెస్ మనకి అవైలబుల్గా ఉంటాయి. బట్ మనం ఈ చాప్టర్లో ఇమేజ్ ఫార్మేషన్కి కన్సిడర్ చేసేది దీన్ని, ఇది అండ్ ఇది. ఓకే, డబుల్ కాన్కేవ్ అండ్ డబుల్ కాన్వెక్స్ లెన్సెస్ని మనం యూస్ చేస్తున్నాం, రైట్. బట్ వీటిలలో లెన్స్ పైన ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు ఏదైనా మనం స్పెరికల్ లెన్సెస్లో మిర్రర్స్లో కన్సిడర్ చేస్తే ఫస్ట్ పోల్, దాని తర్వాత ఆప్టికల్ ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేస్తాం, దాని తర్వాత మళ్ళీ పోల్కి అండ్ సెంటర్కి మధ్యలో ఒక పాయింట్ని ఇండికేట్ చేస్తాం. దట్ ఈస్ ఫోకస్ ఫర్ సెంటర్ కదా, మిర్రర్స్ కదా. ఇక్కడ మరి లెన్సెస్కి ఎలా ఉంటుంది, సింపుల్గా అక్కడ ఏం చేస్తామో సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఈ స్పెరికల్ లెన్సెస్ పైన పడినప్పుడు ఇదంతా ఈ లైట్ కంప్లీట్ ఈ లైట్ అంతా కూడా ఈ లెన్స్ ఎక్కడ కన్వర్ట్ చేస్తుందో ఆ పాయింట్ని మనం ఏమంటాం, ఫోకస్ అని అంటాం. ఎస్, ఇప్పుడు లైట్ రే ఇటు నుంచి ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇటువైపు ఫోకల్ లెంత్ వచ్చింది. అదే కంప్లీట్ గా ఈ లైట్ అంతా కూడా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ ఇటువైపు నుంచి ఇన్సిడెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, మనకి ఫోకస్ ఇక్కడ వస్తుంది కదా. సో అండ్ ఈ లెన్స్ ఈ కాన్కేవ్ ని మనం డ్రా చేసేటప్పుడు లైక్ రే డయాగ్రామ్స్ లో డ్రా చేసేటప్పుడు ఎట్లా ఇండికేట్ చేస్తామంటే దీన్ని ఇట్లా ఇండికేట్ చేస్తాం, రైట్. అదే కాన్కేవ్ ని ఎట్లా ఇండికేట్ చేస్తాం, ఇది. వై? బికాస్ కాన్కేవ్ అనేది మధ్యలో థిక్గా ఉంటుంది, ఎడ్జెస్కి థిన్గా ఉంటుంది. సారీ, కాన్వెక్స్ అనేది మధ్యలో థిన్గా ఉంటుంది అండ్ ఎడ్జెస్కి థిక్గా ఉంటుంది కాబట్టి ఈ షేప్తో ఇండికేట్ చేస్తాం. గాట్ ఇట్. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇదే లెన్స్, ఇది ఇట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఇది కాన్కేవ్ లెన్స్, రైట్. సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కి రే డయాగ్రామ్ సింపుల్గా ఇది ఆప్టికల్ సెంటర్. గాట్ ఇట్. సో ఆప్టికల్ సెంటర్ని మనం ఓతో ఇండికేట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఈ కర్వ్డ్ సర్ఫేసెస్ ఉంది కదా, సో నేను ఈ కర్వ్డ్ సర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, నాకు ఇటువైపు ఒక సెంటర్ వస్తుంది. సో దిస్ ఈస్ సెంటర్. అండ్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ కూడా నేను ఇటువైపు ఎక్స్టెండ్ చేసినప్పుడు నాకు ఒక స్పియర్ వస్తుంది కదా. సో ఇక్కడ ఈ పాయింట్ ఏమవుతుంది, సెంటర్ అగైన్. ఇది C1 అండ్ ఇది C2 అనుకోవచ్చు, లేదంటే ఇది C1 ఇది C2 అయినా అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనేది ఈ సర్ఫేస్ ని ఇన్సిడెంట్ అయినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది, రైట్. ఆ కన్వర్ట్ చేసే పాయింట్ ఆప్టికల్ సెంటర్కి అండ్ సెంటర్కి మధ్యలో ఉంటుంది. సో దాట్ ఈస్ ఫోకస్ పాయింట్ 1. అండ్ ఇక్కడ ఒకవేళ ఈ లైట్ బీమ్స్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అంతా కూడా ఇటువైపు నుంచి ఇన్సిడెంట్ అయినప్పుడు ఇటువైపు కన్వర్ట్ చేస్తుంది కదా, దాట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ F2. సో లెన్సెస్కి అక్కడ మిర్రర్స్కి ఒకటే సెంటర్ ఉండేది అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉండేది అండ్ ఒకటే ఫోకస్ ఉండేది. బట్ ఇక్కడ లెన్సెస్కి 2 సెంటర్స్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి అండ్ దెన్ 2 ఫోకస్ ఉంటాయి. ఇక్కడ C1 అండ్ C2 అండ్ F1 అండ్ F2 అని మనం ఇండికేట్ చేస్తాం. గాట్ ఇట్. నౌ ఇక్కడ సేమ్ ఇక్కడ వీటిని ఎట్లాగైతే ఇండికేట్ చేస్తున్నామో ఇక్కడ కూడా, బట్ లెట్ మీ డ్రా ఇట్. ఫస్ట్ ఇది చెప్పండి, ఇది ఏ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్, రైట్. సో ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ పైన ఆప్టికల్ సెంటర్, ఓకే. అండ్ ఈ కర్వేచర్కి ఈ కర్వేచర్ని నేను ఎక్స్టెండ్ చేసినప్పుడు నాకు ఇటువైపున ఒక సెంటర్ ఫామ్ అవుతుంది అండ్ ఈ కర్వేచర్ని ఇటు ఎక్స్టెండ్ చేస్తే సెంటర్ 2. ఓకే, ఇది సెంటర్ 1 అండ్ ఇది సెంటర్ 2. ఇటువైపు నుంచి లైట్ రేస్ అన్ని కూడా ఇన్సిడెంట్ అవుతున్నాయి. ఓకే, ప్యారలల్ గా ఇన్సిడెంట్ అయినప్పుడు ఇది ఏం చేస్తుంది, లైట్ రేస్ ని డైవర్ట్ చేస్తుంది. డైవర్ట్ చేసినప్పుడు మనకి ఎక్కడ కన్వర్జ్ అవ్వాలి. సో వాటిని ఎక్స్టెండ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అయినట్టుగా కనిపిస్తాయి. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఫోకస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో ఇట్ ఈస్ F1. సో ఇట్ ఈస్ here it is F2. Got it. So ఇది focal length of concave and convex lens. Got it. Now ఇక్కడ మనకి బిహేవియర్ ఆఫ్ లెన్స్ ఎలా ఉంటుంది, ఒకవేళ లైట్ రే గనక ఇక్కడ 2 కేసెస్ ఇచ్చాను నేను. కాన్వెక్స్ లెన్సెస్ పైన ఎలా లైట్ రే ఎలా బెండ్ అవుతుంది, కేవ్ లెన్స్ పైన ఎలా లైట్ రే బెండ్ అవుతుంది. ఫస్ట్ కేస్ ఏంటి, ఇన్సిడెంట్ రే. ఓకే, సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఎలా బెండ్ అవుతుంది అండ్ రిఫ్రాక్టెడ్.
ఓకే, సో ఫస్ట్ కేసులో ఏం జరిగింది, ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇన్సిడెంట్ రే అనేది ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది ఆన్ కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ కూడా కాన్కేవ్ లెన్స్ కి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. బట్ రిఫ్రాక్షన్ అయిన తర్వాత ఏంటి, కన్వర్జ్ రే కాబట్టి, కన్వర్జింగ్ లెన్స్ కాబట్టి ఇది ఏం చేసింది, పాయింట్ ఫోకస్ నుంచి ట్రావెల్ అయింది. ఓకే, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ద రే పాసెస్ త్రూ ఫోకస్. కానీ ఇక్కడ ఏంటిది, డైవర్జింగ్ రే కాబట్టి డైవర్జింగ్ రే ఇక్కడ డైరెక్ట్ గా దీనిపైన దీని ఫోకస్ నుంచి పాస్ అవ్వదు. సో దాట్ ఈస్ వై ఇది డైవర్జ్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇట్ ఈస్ అపియర్స్ టు బి డైవర్జింగ్ ఫ్రమ్ ది ఫోకస్, రైట్. సో బోత్ ద కేసెస్ ద రే ఇన్ ద రిఫ్రాక్టెడ్ రే passing through focus. Okay, and then second case ఏంటి, రిఫ్రాక్టెడ్ రే ఇన్సిడెంట్ రే passes through focus, ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా. సో passes through ఫోకస్. అండ్ రిఫ్రాక్టెడ్ రే ఏం చేసింది, ఇక్కడ నుంచి ఫోకస్ నుంచి ట్రావెల్ అవుతూ వచ్చిన ఈ రేని ప్యారలల్ టు దేనికి ప్యారలల్ గా, ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఇది రిఫ్రాక్ట్ చేసింది, రైట్. అండ్ ఇక్కడ కూడా ఈ రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ డైరెక్ట్ గా ఫోకస్ నుంచి ట్రావెల్ అవ్వట్లేదు, బట్ మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇట్ సీమ్స్ టు బి పాసింగ్ త్రూ ఫోకస్, రైట్. సో ఈ రే ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రిఫ్రాక్ట్ అవుతుంది. సో రిఫ్రాక్ట్ అయిన తర్వాత ప్యారలల్ గా రిఫ్రాక్టెడ్ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ వెళ్తుంది. సో హియర్ వీ కెన్ రైట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఫైన్. అండ్ దెన్ లాస్ట్ కేస్ ఏంటి, ఇట్ పాసెస్ త్రూ ది optical center, right. So passing through optical center, fine. సో ఇక్కడ ఎట్లాంటి ఏదైనా డివియేషన్ కనిపిస్తుందా, ఈవెన్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ కూడా సేమ్ పాత్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా కాన్కేవ్ కూడా సేమ్ అదే చేస్తుంది. కాన్కేవ్ లెన్స్ పైన ఏదైనా ఒక రేస్ పాసెస్ త్రూ ఇన్సిడెంట్ రే, ఇఫ్ ఇన్సిడెంట్ రే పాసెస్ త్రూ optical center, then after refraction also that refracted ray is going in a same path. So the refracted ray is not deviated. Okay, so we can say undeviated. That means it is passing in the same path. Got it? So ఇది behavior of ray. So incident ray parallel గా ఉన్నప్పుడు రిఫ్రాక్టెడ్ రే ఎలా వెళ్తుంది, ఒకవేళ పాసింగ్ త్రూ ఫోకస్ ఉన్నప్పుడు కానీ అండ్ పాసెస్ త్రూ ఆప్టికల్ సెంటర్ ఉన్నప్పుడు ఎలా బెండ్ అయింది అనేది చెప్పేదేంటి, బిహేవియర్. అండ్ దెన్ కొన్ని ఇమేజెస్ ఫార్మ్డ్ బై లెన్సెస్. సో వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ మనకి కాన్కేవ్ లెన్స్లో కానీ కాన్వెక్స్ లెన్స్లో రే ఎలా ఇన్సిడెంట్ రేస్ ఎట్లా కేసెస్ చూసాం, రైట్. సో కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్కి అయితే, సో కాన్వెక్స్ లెన్స్కి సో ఇది ఆప్టికల్ సెంటర్ అండ్ ఇది ఫోకస్ 1 అండ్ ఇది ఫోకస్ 2, సారీ సెంటర్ 2, ఇది సెంటర్ 1, ఇది సెంటర్ 2, రైట్. సో ఇది ఏ మిర్రర్ మనం తీసుకుంది, కాన్వెక్స్ తీసుకుందాం. సో ఒకవేళ ఇది కాన్వెక్స్ అయితే మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తాం, ఫస్ట్ ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, ఓకే. దాని తర్వాత బియాండ్ సి, ఎట్ సి, బిట్వీన్ సి అండ్ ఎఫ్ అండ్ ఎట్ ఎఫ్, దాని తర్వాత బిట్వీన్ ఫోకస్ అండ్ ఆప్టికల్ సెంటర్. ఈ అన్ని కేసెస్లో కూడా ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మనం రే డయాగ్రామ్స్లో చూసాం. అండ్ మీకు అది పీడిఎఫ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ మనం క్లాస్లో కూడా ఎగ్జాక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ రేని మనం డిస్కస్ చేసి డ్రా చేసాం. బట్ ఇక్కడ మనం అన్ని రే డయాగ్రామ్స్ ఇవ్వట్లేదు, బట్ ఎస్ నోట్స్లో వస్తాయి. హియర్ యూ క్యాన్ సీ ఫస్ట్ మనం ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో ప్లేస్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. అండ్ మనకు వచ్చే ఇమేజెస్ అన్నీ కూడా ఎలాంటి ఇమేజెస్, హైలీ డిమినిష్డ్
లేదంటే కాన్కేవ్, ఎస్పెషల్లీ కాన్వెక్స్ లెన్స్, convex lens is similar to concave mirror. Okay, and ఇది concave lens. So concave lens is similar to convex mirror. ఓకే, అక్కడ కాన్కేవ్ మిర్రర్ లో మనకి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనం ఎక్కడ ప్లేస్ చేస్తాం, డిఫరెంట్ ప్లేసెస్ లో ప్లేస్ చేసినప్పుడు ఫస్ట్ మనకి డిమినిష్డ్ ఇమేజ్ నుంచి, డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మెల్లిగా మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని డిక్రీజ్ చేసిన కొద్దీ ఇమేజ్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక పాయింట్ లో మనకి ఇన్ఫైనైట్లీ లార్జ్ ఇమేజ్ అంటే ఎక్స్ట్రీమ్లీ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కూడా వస్తుంది. అండ్ ఒకవేళ మనం ఒక పర్టికులర్ కేస్, ఈ కేసులో మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ఫోకస్ కి అండ్ ఆప్టికల్ సెంటర్ కి మధ్యలో ఉంచినప్పుడు ఇక్కడ మిగిలిన అన్ని కేసెస్ లో రియల్ ఇమేజ్ వస్తుంది. బట్ ఈ లాస్ట్ కేసులో మాత్రం ఏమొస్తుంది, వర్చువల్ ఇమేజ్ వస్తుంది. ఓకే, వర్చువల్ ఇమేజ్ అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎరెక్టెడ్. ఓకే, సి వర్చువల్ అండ్ ఎరెక్టెడ్, బట్ ఇక్కడ వర్చువల్ అయినప్పటికీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, సరే వర్చువల్ ఇమేజ్ ఇచ్చే ఇంకొక మిర్రర్ లెన్స్ ఏదంటే కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ మనం ఓన్లీ 2 కేసెస్ తీసుకుంటాం, లైక్ కాన్వెక్స్ మిర్రర్ లాగా ఎట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అండ్ ఎట్ ఫైనైట్ డిస్టెన్స్. సో ఓన్లీ 2 కేసెస్లో ఏ కేసులో అయినా కూడా మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది. బట్ ఇక్కడ ఫామ్ చేసే వర్చువల్ ఇమేజ్కి, ఇక్కడ ఫామ్ చేసే వర్చువల్ ఇమేజ్కి తేడా ఏంటంటే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అనేది ఎన్లార్జ్డ్ వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది, బట్ ఇది డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ ఇస్తుంది. గాట్ ఇట్? సో ఇది 2 కేసెస్లో మనకి రెండు కూడా ప్రతిసారి ఇది ఆల్వేస్ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్తుంది, బట్ ఇక్కడ అన్ని రకాల ఇమేజ్ ఇస్తుంది. గాట్ ఇట్? సో దిస్ ఈస్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ ఆఫ్ లెన్సెస్, స్పెరికల్ లెన్సెస్. గాట్ ఇట్? నౌ యూజెస్. సో మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఈ లెన్సెస్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెన్సెస్ని ఈవెన్ ఐదర్ కాన్వెక్స్ లెన్సే కానీ కాన్కేవ్ లెన్సే కానీ మనం ఏదైనా ఇప్పుడు హ్యూమన్ ఐ చాప్టర్లో డిఫెక్ట్స్ ఆఫ్ ఐ అనే ఒక టాపిక్ నేర్చుకున్నప్పుడు అందులో 3 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఒకటి హైపర్మెట్రోపియా అండ్ మయోపియా అని. అక్కడ మనం ఈవెన్ కరెక్షన్ ఆఫ్ లెన్స్లో కూడా మనం డిఫైన్ చేసింది ఏంటి, మయోపియాకి అయితే ఒక టైప్ ఆఫ్ లెన్స్ని అండ్ హైపర్మెట్రోపియాకి అయితే ఒక టైప్ ఆఫ్ లెన్స్ని యూజ్ చేస్తామని కదా. సో టు కరెక్ట్ ది డిఫెక్ట్ ఆఫ్ విజన్ ఈస్ మనం అక్కడ ఈ లెన్సెస్ని యూజ్ చేస్తాం. అండ్ అట్లా కాకుండా ఓన్లీ కాన్వెక్స్ లెన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇందాక మనం క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు ఇక్కడ enlarged image, infinitely enlarged, completely enlarged image, right? So convex lens మనకి ఏం ఇస్తుంది, enlarged images ఇస్తుంది, right? సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనం ఎందులో యూస్ చేస్తున్నాం, మ్యాగ్నిఫైయింగ్ లెన్సెస్ కి. అంటే మనం ఇప్పుడు ఏదైనా చదివేటప్పుడు చిన్నగా కనిపించింది అనుకోండి లెటర్స్ అన్ని, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తో పెట్టి చదివినట్లయితే కొంచెం ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది కాబట్టి చదవడం ఈజీ అవుతుంది. అండ్ అలాగే స్పెక్టకల్స్ ఇందాక చెప్పాను కదా, మనకి ఏదైనా డిఫెక్ట్ ఆఫ్ ఐ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడానికి ఈ స్పెక్టకల్స్ లో మనం ఈ లెన్సెస్ ని యూజ్ చేస్తాం. ఇక్కడైనా రావచ్చు, అది ఇక్కడ కూడా మనం రాసాం. స్పెక్టకల్స్ అనేది 2 కేసెస్ లో రాసాం. అండ్ టెలిస్కోప్స్ లో, బైనాక్యులర్స్ అండ్ మైక్రోస్కోప్స్ ఇందులో ఎందుకంటే దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ ని నోటీస్ చేయడానికి కూడా మనకు కావాలి. ఎందుకంటే ఇన్ఫైనైట్లీ లార్జ్ ఆబ్జెక్ట్స్ ప్లేసెస్ లో పెట్టిన ఆబ్జెక్ట్ ని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు, బికాస్ ఫోకస్ దగ్గర అది ఫామ్ చేస్తుంది కాబట్టి. అండ్ మైక్రోస్కోప్స్ లో సీ హియర్, ఇక్కడ డిమినిష్డ్ ఇమేజ్ అండ్ పాయింట్ సైజ్ ఇమేజ్ కాకుండా మనకి ఇంకా ఎన్లార్జ్డ్ అండ్ మోస్ట్లీ మనం కాన్వెక్స్ లెన్సెస్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఆబ్జెక్ట్ చాలా చిన్నగా ఉంది అండ్ దాన్ని మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ కావాలి, లేకపోతే కంప్లీట్గా డీపర్ లెవెల్లోకి వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది, సో దీన్ని ఇంకా నేను జూమ్ చేసి చూడాలి, ఓకే, చాలా ఈవెన్ పార్టికల్ లెవెల్స్లో ఏముంది అనేది నేను అబ్జర్వ్ చేయాలనుకున్నప్పుడు నాకేం కావాలి, మైక్రోస్కోప్స్ ఇట్లాంటివి కావాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ కాన్వెక్స్ లెన్సెస్ని యూజ్ చేస్తాం. అండ్ కాన్కేవ్ లెన్స్కి ఎందుకు యూజ్ చేస్తామనంటే కాన్కేవ్, ఇక్కడ చూడండి, కాన్కేవ్లో ఎలాంటి ఇమేజ్ ఫామ్ చేస్తుంది ఇది, డిమినిష్డ్ ఇమేజ్, లేదంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్, లేకపోతే కంప్లీట్లీ హైలీ డిమినిష్డ్ ఇమేజ్, ఇట్లాంటివి ఫామ్ చేస్తుంది, రైట్? సో ఇది మనకి ఎక్కడ అవసరం ఉంటుంది, నార్మల్గా మన హోటల్స్ కానీ లేదంటే మీ ఇండ్లలో కూడా ఇప్పుడు ఫిట్ చేస్తున్న ఇంటికి పీప్ హోల్స్ ఉంటాయి,
ఓకే, సో బయట ఇప్పుడు డోర్కి అటువైపు సైడ్ అవుట్ సైడ్ ఎవరు నిలబడ్డారో మనం ఇన్సైడ్ ఉండి ఆ పీప్ హోల్ నుండి చూసినట్లయితే మనకి కంప్లీట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, సో కంప్లీట్ ఆ పర్సన్ది ఒక డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. ఓకే, సో ఇది దేని వల్ల పాసిబుల్ అయింది? అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ సైజ్ అనేది పెద్దగా ఉంది, బట్ మనకి ఈ లెన్స్ ఇచ్చిన ఇమేజ్ సైజ్ ఎట్లా ఉంది? తగ్గిపోయింది కదా, డిమినిష్డ్ ఇమేజ్ వచ్చింది. సో ఇది ఏ లెన్స్ మాత్రమే ఇవ్వగలదు? ఎస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్. సో ఇట్లాంటి కేసెస్లో కెమెరా లెన్సెస్లో కూడా మనం యూస్ చేసేది ఇదే. మనం బయట ఆబ్జెక్ట్స్ మనం ఫోటో తీసుకుంటున్నాం, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ అవుతాం. సో మనం సైజ్ ఇంత ఉంది, ఓకే, అయినప్పటికీ కూడా మన ఫోటోలో ఎంత వస్తుంది? చిన్నగా వస్తుంది, రైట్? అంటే మనం ఒక ఆబ్జెక్ట్గా కన్సిడర్ చేస్తే మనకి సంబంధించిన ఇమేజ్ అనేది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్ వచ్చింది, సైజ్ అనేది తగ్గిపోయింది కదా. సో ఇట్లాంటి కేసెస్లో మనం ప్రతి కేసులో యూస్ చేసేది కాన్కేవ్ లెన్సెస్ని. అండ్ వీటికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో ఫార్ములాస్ ఏంటి? ఫస్ట్ లెన్స్ ఫార్ములా. సో లెన్స్ ఫార్ములాలో మనం వేటికి రిలేషన్ చూస్తాం? రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ is equals to 1 by image distance by 1 by object distance. Okay, ఇక్కడ focal length of the lens and object distance, image distance, ఈ మూడింటికి రిలేషన్ ఇచ్చే ఈక్వేషన్ ని మనం ఏమంటున్నాం? లెన్స్ ఫార్ములా అంటాం. ఫస్ట్ దాని తర్వాత మ్యాగ్నిఫికేషన్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి చూద్దాం. సో మ్యాగ్నిఫికేషన్, సో దీన్ని మనం ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం? డినోటెడ్ బై ద లెటర్ M. M is equals to, it is simply a ratio between what? HI by H naught is equals to V by U. సో దీన్ని మనం ఎక్కడ లైక్ స్పెరికల్ మిర్రర్స్లో కూడా సేమ్ మ్యాగ్నిఫికేషన్ డిస్కస్ చేసాం, కానీ దానికి దీనికి ఉన్న ఒక చిన్న తేడా ఏంటంటే నెగటివ్ సింబల్. అక్కడ నెగటివ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఉండదు, రైట్? అండ్ ఇక్కడ వీటన్నిటిని మనము ఫోకస్ని కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, హైట్, వీటన్నిటిని వాల్యూస్ని క్వశ్చన్లో నార్మల్గా కాన్కేవ్ లెన్స్ హైట్ ఇంత ఉంది, ఆబ్జెక్ట్ హైట్ ఇది, డిస్టెన్స్ ఇది అని ఇస్తారు. బట్ వాటికి సైన్ కన్వెన్షన్ ఉండాలి కదా. సో సైన్ కన్వెన్షన్ని ఎట్లా కన్సిడర్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి, ఇది ఇప్పుడు ఒక మిర్రర్ని కన్సిడర్ చేసి ఒక లెన్స్ని కన్సిడర్ చేశారు. ఇప్పుడు ఇక్కడ దీని ఆప్టికల్ సెంటర్ ఏమవుతుంది అని అంటే ఒక ఆరిజిన్ లాగా కన్సిడర్ చేయండి. కన్సిడర్ ఇట్ యాజ్ ఆరిజిన్. సో ఇప్పుడు ఆరిజిన్ నుంచి మనం ఇటువైపు మెజర్ చేసే అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మెజర్ చేసే వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయి? పాజిటివ్. ఓకే, అండ్ ఇక్కడ ఒకవేళ మనం ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసాం, ఫైన్. సో ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నేను ఇటువైపు మెజర్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? ఈ డిస్టెన్సెస్ అన్నీ కూడా నెగటివ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాను కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ హైట్ కావాలి, అప్పుడు నేను ఏం చేస్తాను? ఈ పర్పెండిక్యులర్ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి పర్పెండిక్యులర్గా మెజర్ చేస్తున్నాను డిస్టెన్స్ని, అండ్ దట్ టు అలాంగ్ అప్వర్డ్స్, రైట్? సో ఇక్కడ పైకి మెజర్ చేసే వాల్యూస్ అన్నిటినీ కూడా పాజిటివ్ అని కన్సిడర్ చేస్తాం, అండ్ ఇక్కడ కిందికి మెజర్ చేసే వాల్యూస్ని నెగటివ్గా కన్సిడర్ చేస్తాం. గాట్ ఇట్? సో ఇప్పుడు చెప్పండి, మనకి కాన్కేవ్ లెన్స్కి అండ్ కాన్వెక్స్ లెన్స్కి ఫోకల్ లెంత్ ఎట్లా ఉంటుంది? ఓకే, ఇది కాన్వెక్స్ లెన్స్, ఇది కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ ఫోకల్ లెంత్, ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేశాను. ఓకే, సో ఇక్కడ నుంచి నాకు లైట్ రే ఇక్కడికి ఇన్సిడెంట్ అవుతుంది అని అంటే, అది ఏ సైడ్ని ఇన్సిడెంట్ చేసింది? ఈ సైడ్కి ఉండే సెంటర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. సో ఫోకస్ ఎక్కడ వస్తుంది? హియర్, రైట్? ఇటువైపు. సో ఇట్ ఈస్ పాజిటివ్, ఫోకల్ లెంత్ ఈస్ పాజిటివ్. కానీ ఇది, సో దీనికి ఇక్కడ లైట్ రే అనేది ఇక్కడ నుంచి ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ సర్ఫేస్కి సంబంధించిన ఫోకస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, రైట్? సో ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఇటువైపు నుంచి మెజర్ చేస్తున్నాం కాబట్టి ఈ డిస్టెన్సెస్ అన్నీ కూడా ఏమవుతాయి? నెగటివ్ అవుతాయి. సో ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ లెన్స్ అనేది నెగటివ్గా ఉంటుంది, అండ్ కాన్వెక్స్ లెన్స్ ది పాజిటివ్గా ఉంటుంది, అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ నెగటివ్.
ఓకే, అండ్ మనకి ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది, రైట్? ఎరెక్టెడ్ ఇమేజ్ ఇక్కడ కనుక పాజిటివ్ ఉంటే, ఓకే, ఎరెక్టెడ్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? ఇటువైపు ఉన్నప్పుడు వస్తుంది, రైట్? సో ఇటువైపు ఉన్నప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఎరెక్టెడ్ ఉన్నప్పుడు వచ్చే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది? పాజిటివ్ ఆర్ నెగటివ్? రియల్ ఇమేజ్ అయితే ఇది నెగటివ్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్, ఒకవేళ రియల్ ఇమేజెస్ అయితే ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది, అంటే మనం ఇమేజ్ని ప్లేస్ చేసిన దాన్ని బట్టి. బట్ అంత దాకా వద్దు, సేమ్ ఇక్కడ సింపుల్గా మనకి ఆబ్జెక్ట్ ఫోకల్ లెంత్, ఏ లెన్స్కి ఫోకల్ లెంత్ ఎట్లా ఉంటుంది అండ్ ఇమేజ్కి సైన్ ఏంటి అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ మనం మ్యాగ్నిఫికేషన్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఆల్రెడీ ఇది ఇక్కడ స్పెరికల్ మిర్రర్స్లోనే చూసాం. సో ఒకవేళ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 ఉంటే సేమ్ సైజ్ ఇమేజ్ వస్తుంది, ఓకే, సేమ్ సైజ్డ్ ఇమేజ్. లేదు అని అంటే ఆబ్జెక్ట్ సైజ్ ఇస్ ఈక్వల్స్ టు ఇమేజ్ సైజ్ అని చెప్పొచ్చు. ఫైన్. లేదు, మ్యాగ్నిఫికేషన్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంది, ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చే ఇమేజ్ ఏంటి? ఆబ్జెక్ట్ హైట్ కన్నా ఇమేజ్ హైట్ ఎక్కువగా ఉంటుంది, సో మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది. ఫైన్. అండ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ లెస్ దాన్ 1 ఉన్నప్పుడు మనకు వచ్చే ఇమేజ్ ఎట్లా అంటే డిమినిష్డ్ ఇమేజ్ వస్తుంది. గాట్ ఇట్? సో మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన వాల్యూస్ ఇవి. అండ్ ఇవి కాకుండా ఇంకొక ఫార్ములా కూడా ఉంటుంది. ఏంటది? లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఓకే, సో దాట్ ఈస్ లెన్స్ మేకర్స్ ఫార్ములా. సో ఈ ఫార్ములా ఏం చెప్తుందనంటే మనకి ఎప్పుడైనా ఒక లెన్స్ నుంచి ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? మ్యాక్సిమం ఇది లెన్స్, ఈ లెన్స్ మనకు ఒక ఇమేజ్ని ఫామ్ చేసింది. సో ఇక్కడ ఈ లెన్స్ ఏదో ఒక మీడియంతో మెటీరియల్తో తయారు చేసినప్పుడు దానికి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది కదా, అండ్ ఈ లెన్స్కి ఫోకల్ లెంత్, రైట్? సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్, రేడియస్ ఇవన్నీ మనకి ఎట్లాగో తెలుస్తుంది. సో వీటన్నిటికి సంబంధించిన ఒక ఫార్ములా, దాట్ ఈస్ 1/f is equals to n-1 by 1 by r1 minus 1 by r2. Got it? ఇది లెన్స్ మేకర్స్ ఫార్ములా. ఇక్కడ r1 అండ్ r2 అనేది రేడియస్, r1 అండ్ r2 ఆర్ ది రేడియస్ ఆఫ్ లెన్స్. Got it? So guys, this is all about refraction at curved surfaces. అండ్ ఇవి కంప్లీట్గా రివిజన్కి మాత్రమే. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనం చాలా ఒక సపరేట్ వీడియోలో కూడా చేసాం. అండ్ దానికి డిపిపిస్ ప్రతి చాప్టర్కి ప్రతి వీడియో తర్వాత మనం డిపిపిస్ ప్రొవైడ్ చేసాం. వాటిలలో కూడా న్యూమరికల్స్ ఇచ్చాం. ఇంకా కూడా ఈ చాప్టర్ నుంచి మనకి ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లేకపోతే ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమని లెన్స్ ఫార్ములాకి సంబంధించిన న్యూమరికల్స్ ఇబ్బంది ఉన్నా లేకపోతే వాటిని సాల్వ్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కింద మెన్షన్ చేయండి, ఓకే? లేదంటే మనం ఎప్పుడు కానీ ఆల్టర్నేట్ వీక్స్లో మనం లైవ్స్కి వస్తున్నాము. ఈవెన్ ఆ చాప్టర్ పర్టికులర్ ఈవెన్ రిఫ్రాక్షన్ ఈ చాప్టర్కి సంబంధించిన లైవే కాకుండా అది ఎలక్ట్రోమాగ్నెటిజం కావచ్చు, మెంటిసేషన్ కావచ్చు, ఎలక్ట్రిక్ కరెంటే కావచ్చు, ఏ లైవ్ అయినా కూడా ఇఫ్ నా లైవ్ ఏదైనా జరుగుతుందంటే మీరు ఏ చాప్టర్కి సంబంధించిన డౌట్స్ అయినా అక్కడ అడిగి క్లియర్ చేసుకోవచ్చు. అది కాన్సెప్టే కానీ న్యూమరికల్సే కానీ. గాట్ ఇట్? అండ్ ఐ హోప్ ఈ వీడియోతో ఈ 30 to 40 మినిట్స్లో మీరు చాప్టర్ని రివైజ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా పాయింట్స్ మీకు అర్థం కాలేదు, ఇంకా ఏదైనా ల్యాక్ ఉన్నారు అని అనుకుంటే ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా కూడా కింద మెన్షన్ చేయండి. అండ్ గైస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.